మొదటినే ఎరిగి ఉన్నాను. ఈ సంగతులన్నీ మీకు ముందుగా తెలుసుకున్నా నేను మీకు జ్ఞాపకం చేయగోర్చు మీకు అన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసెను. చాలు. ఈ మాటలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సంగతి గురించి విన్నాం, జ్ఞాపకం చేసుకోవాల్సిన గురించి చెప్పాను. ఆ తర్వాత ప్రభు గురించి ప్రభు మాట్లాడాడు, ఐగుప్తు నుంచి కూడా ప్రభు మాట్లాడారు. ఈ రాత్రి ప్రజలు అనండి ఒకసారి మీ నోటితో, ఇన్ ఇంగ్లీష్ పీపుల్ కదా. ఆ ప్రజల గురించిన వివరణ పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడునుగాక. లోకంలో ఉన్న ప్రజలు ఎలా ఉంటున్నారు, దేవునిలో ఉంటున్న ప్రజలు ఎలా ఉంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మీకు ఒక్కొక్క మాట అర్థమయ్యే రీతిలో మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. సర్వసాధారణంగా లోకం యొక్క స్థితి, లోకంలో ఉన్న ప్రజల యొక్క పరిస్థితులు మనం చూస్తూ ఉంటుంటే మన పెద్దోళ్ళు భలే సామెతలు చెప్తూ ఉంటారు. నేను ఎక్కువగా చిన్నప్పుడు మా తాతయ్య గారు తీసుకెళ్తూ ఉండేవారు, ఎక్కడికైనా సరే కూడా వెళుతూ ఉండేవాడిని. సామెతలు కొన్ని చక్కని పాఠమే అనుకోవాలి. అవి పెద్దవాళ్ళు చెప్పే సామెతలు ఏంటంటే కొంతమంది ప్రజల యొక్క మనస్తత్వాలు, వాళ్ళ యొక్క స్థితిలు ఎలా ఉంటాయి అని అంటే, పెడితే పెళ్ళి కోరుకుంటారంట, లేకపోతే ఇక చావే తద్దినమే. అట్లాగా లోకం యొక్క పోకడ అలా ఉంది, ప్రజల యొక్క మనస్తత్వాలు అలా ఉన్నాయి. అయితే దేవుణ్ణి ఆరాధిస్తున్న దేవుని ప్రజలమైన మనం మరింతగా ఈ ప్రభు ఐగుప్తులోంచి ప్రజల్ని రక్షించాడు కనుక ప్రజలు అని మీరు హెడ్డింగ్ పెట్టుకుంటే, గతంలో నేను మీకు కొందరు సంఘంలో కొంతమంది పాజిటివ్ పర్సన్స్ ఉన్నారు, నెగిటివ్ పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు కూడా సేమ్ అదే ప్యాటర్న్లో మీకు వర్తమానం చెప్తాను. మీరు ఈ పేజీ ఇటువైపున ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఓ పక్కన రాసుకోండి. మైనస్గా ఫస్ట్ చెప్తాను, పాజిటివ్గా ప్రజలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రెండు కోణాల్లో కూడా ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని స్టడీస్ చేద్దాం. దేవుని వాక్యం అంటే వాక్యమే దేవుడు కనుక మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ లోపం మనలో ఉందంటే వెంటనే మనం కొంచెం అక్కడ ఆగి, నిజమే ప్రభా నేను ఇలాగే ఉన్నాను, ఈరోజు నాతోనే మాట్లాడో, నేను ఇక్కడి నుంచి ఇలా ఉండకూడదు అని సంపూర్ణ సిద్ధి మనలో కలిగి ఉంటే ఆ వాక్యం విన్న మాటలు 100% మనలో క్రియ జరుగుతుంది. మీ నోట్ మీద ఎంత చక్కగా ముద్రించుకుంటున్నారో హృదయం అనే పలక మీద కూడా ఈ మాటలన్నీ ముద్ర వేయబడునుగాక. ప్రజలందరితో దేవుడు సూటిగా తేటగా మాట్లాడునుగాక. నిజమే, ప్రస్తుత కాలంలో ప్రజలు ఎలా ఉంటున్నారు, ఫస్ట్ వన్ మైనస్గా చెప్తాను, నెగిటివ్గా మాట్లాడతాను. ఆ తర్వాత అవతల పక్క పేజీలో పాజిటివ్గా ఆలోచిద్దాం. ప్రస్తుత కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు, బైబిల్ ప్రజల్ని గురించి ఇస్తున్న ఎవిడెన్స్ ఏమిటి, వాక్యము ప్రజల గురించి ఏమని మాట్లాడుతుంది, ప్రస్తుత కాలంలో ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారు అని ఆలోచిస్తే బైబిల్ గ్రంథం తెరిచి చూద్దాం. మొదటి మాట నిర్గమకాండం 33వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని చూద్దాం. ప్రజలు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారు అని అంటే చదువుదాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని చూద్దాం. మీరు లోబడనొల్లని 33:33 verse 3. 33:3 వన్స్ అగైన్. మీరు లోబడని ప్రజలు, మీరు లోబడని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించుదనేమో అని మోషేతో చెప్పాను. నేను మీతో కూడా రాను. ఎందుకో తెలుసా, మీరు ఎలా ఉన్నారు తెలుసా? ఫస్ట్ వన్, లోబడని ప్రజలు అనండి. కొంచెం గట్టిగా చెప్దామా? ఇశ్రాయేలీల ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ, మీరు ఎలాంటి వాళ్ళు తెలుసా? లోబడని ప్రజలు కనుక
నేనైతే మీతో రాలేను అని ప్రభు ఖచ్చితంగా చెప్పేశాడు వాళ్ళతో. ఇప్పుడు ఈ మాటని మన హృదయాంతరంగంలోకి తీసుకుందాం. ఎన్నో వర్తమానాలు మనం వింటున్నాం కదా, ఇంచుమించు ఇది 30వ రోజు. 30 రోజుల నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక మరి వింటున్న మాటల్లో ఇంకా లోబడని మనస్తత్వం మనలో ఏమన్నా ఉందా? అద్దం అనే వాక్యం ఎదుటికి వచ్చినప్పుడు ఏ లోపం మనలో కనబడుతున్నా దిద్దుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దిద్దుబాటు దేవునికి చాలా ఇష్టం. భక్తిహీనులకైతే అది అసహ్యమని వాక్యం అంటుంది. దేవుని బిడలు లేదా క్రైస్తవులు ఎప్పుడు కూడా లోపాలని దిద్దుకుంటమే ఒక గొప్ప క్రైస్తవ్యం. మిస్టేక్స్ ఉండవని నేను చెప్పను. లోపాలు ఉన్నప్పుడు వాటిని దిద్దుకోవటంలో ఒక చక్కని ఆత్మీయుని యొక్క మంచి లక్షణం. మీరు లోబడని ప్రజలు నేను మీతో రాను అన్నాడు దేవుడు. మరి మనం చెప్పిన వెంటనే లోబడుతున్నామా? దేవుని వాక్యం విన్న వెంటనే హత్తుకుంటున్నామా? లేదులే, ఈ వాక్యం అలాగే మాట్లాడుతుంది, దైవ వాక్యం అలాగే చెప్తా ఉంటుందిరే, నా లైఫ్లో ఇట్లా ఉండడానికి అంగీకరించట్లేదు నా మనసు అని మనసు చెప్పినట్లుగా వింటున్నామా? ఆత్మదేవుని ఆలోచనతో నడిపించబడుతున్నామా అనేది మనలో ఒక స్వపరీక్ష రావాలి. క్రైస్తవునికి ఎప్పుడు కూడా లోబడటంలోనే ఎన్నో బ్లెస్సింగ్స్ అన్నీ కూడా దాచిపెట్టాడు దేవుడు. ఒక్క లోబడటంలోనే అన్ని ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. లోబడని ప్రజలకి శ్రమ అని కూడా దేవుడు చెప్పేశాడు. ఆ మాట కూడా చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం చూస్తే లోబడని ప్రజలకి శ్రమ అనే మాట అక్కడ ఉంటుంది. యెహోవా వాక్కు ఇదే, ఆ లోబడని ప్రజలకు శ్రమ. కనుక మనం లోబడకపోతే శ్రమే మనకి. అందుకొరకు లోబడటంలో ఎన్నో బ్లెస్సింగ్స్ ఉన్నాయి. విధేయత చూపించటంలో, మాట వినుటంలో ఎంతో శ్రేష్టత ఉన్నది. భక్తుడు అందుకే చెప్పాడు, ఆ మాట ఊరకనే చెప్పలేదు, బలులు అర్పించుట కంటే ఫిల్లింగ్ ద బ్లాంక్స్, బలులు అర్పించుట కంటే, పొట్టేల్ని అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అన్నాడు. వాస్తవంగా సౌలుకి చెప్పింది ఏమిటంటే, ఇదిగో ఈ అమాలేకుల్ని హతమార్చు అన్నాడు. తనకు మనసుకు నచ్చినవి దాచుకున్నాడు, మనసుకు నచ్చలేని వాటిని కట్ చేసి పెట్టాడు. ఈ లోపల దేవుడు ప్రత్యక్షమయ్యాడు, సమూయేలు కూడా ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు చెప్పాడు ఈ మాట, బలు అర్పించడం కాదు కదా, చెప్పింది చెప్పినట్లుగా చేయటంలోనే దీవెనలన్నీ దాచిపెట్టాడు. ఏదైనా తోటలో దేవుడు ఆదాము అవ్వల్ని ఉంచి, ఇదిగో అన్ని ఫలాలు మీరు తినండి, బట్ ఒక్క ఫలం, మంచి చెడు తెలివినిచ్చే ఆ ఫలాన్ని మాత్రం మీరు పొరపాటున తీసుకోకండి, తినొద్దు అని చెప్పాడు. అన్ని ఫలాలకి మీకు పర్మిషన్ ఇచ్చేసాను, ఈ పొలంలో, ఈ తోటలో అన్నీ తీసుకోవచ్చు, కానీ మంచి చెడు తెలివినిచ్చే ఆ వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తీసుకోవద్దని చెప్పినాడు. ఈ లోపల సర్పము కుయుక్తితో వచ్చి వారిని మోసం చేసి, నిజంగానే దేవుని మాటను ఎదిరించి, అసలు ఆజ్ఞ అతిక్రమమే కదండి పాపం అంటే, ఏదో కాదు, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. వారు ఏదేనులోంచి బయటికి గెంటి వేయబడిన పరిస్థితి. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో ఆలోచించండి, మాట విని లోబడే స్థితిలో మనం ఎప్పుడు ఉంటే, ఆ లోబడటంలో ఎన్నో దీవెనలు దేవుడు దాచిపెట్టాడు. లోబడని ప్రజలుగా ఉంటే మనకు దీవెనలు రాక, లోబడని ప్రజలకి శ్రమ అని వాక్యం చెప్తుందిగా. ప్రతి మాటకి, దేవుని వాక్యానికి ఖచ్చితంగా లోబడదాం. ఇచ్చి కృప దేవుడు మనకి దయచేయునుగాక. గట్టిగా చెప్దాం ఒకసారి ఆమేనని. ఒక యజమాని తన దగ్గర పనిచేస్తున్న పనివాడితో ఇలా చెప్పాడట, నేను ఊరు వెళ్తున్నాను, క్యాంప్ వెళుతున్నాను, మేబీ 1 వీక్ ఆర్ 2 వీక్స్ దాకా రాను, అయితే ఈ ఇంటి తాళపు చెవులన్నీ నీకు ఇస్తున్నాను,
ఈ ఇంట్లో ప్రతి వస్తువు నువ్వు వాడుకోవచ్చు. అన్నీ కూడా ఈ ఇంటిని నీకు అప్పగించి వెళుతున్నాను. నిన్ను నమ్మి ఇదిగో ఇంటి తాళపు చెవుల నీ చేతికి ఇచ్చి వెళుతున్నాను. అయితే వన్ కండిషన్, అదేమిటంటే ఇక్కడ టేబుల్ దగ్గర ఒక బుట్ట ఉంది. ఆ బుట్టను మాత్రం పొరపాటును నువ్వు టచ్ చేయకూడదు, దాన్ని నువ్వు ముట్టుకోకూడదు. మిగతా ఏ వస్తువులైనా నువ్వు వాడుకోవచ్చు. వాటర్ బాటిల్ వాడుకో, ఫ్రిడ్జ్ని వాడుకో, కూరగాయలు, చికెన్, మటన్, దమ్ బిర్యానీ అన్నీ ఆల్వేస్ అన్నీ నీకు ఇచ్చేసాను. ఎటొచ్చినా ఈ టేబుల్ మీద పెట్టిన ఆ బుట్టను మాత్రం నువ్వు పొరపాటును టచ్ చేయొద్దు అని యజమానుడు ఆ వ్యక్తితో చెప్పేసి ఊరెళ్ళిపోయాడు. 1 వీక్ 2 వీక్స్ దాకా రానన్నాడు. ఆయన చెప్పినట్లుగానే 2 వారాలు గడిచిపోయింది. 2 వారాలని యజమానుడు రాలేదు. ప్రతిరోజు ఆ ఇంట్లోనే తిరుగుతున్నాడు, ఆ ఆహార పదార్థాలని తింటున్నాడు. చక్కగా కూరగాయలు, కిరాణా అవన్నీ దగ్గరలోనే అందుబాటులోనే ఉన్న ఐస్ క్రీమ్లు, బనానా, యాపిల్ ఇవన్నీ ఉన్నాయి. ప్రతిరోజు ఆ బుట్ట దగ్గరికి వస్తున్నాడు. ఆ యజమానుడు వద్దన్నాడు, దీన్ని ముట్టుకోవద్దన్నాడు కదా. అక్కడికి వెళ్తున్నాడు, సరే వెనక్కి వెళ్ళిపోతున్నాడు, మనసు ఒప్పుకోవట్లేదు. అలాగా ఇంచుమించు 2 వీక్స్ నుంచి అలాగా కంట్రోల్లో ఉన్నాడు. 2 వారాలు గడిచిపోయింది. యజమానుడు రావాలి, కానీ రావటం ఆలస్యమైంది. 10 రోజులు దాటిపోయినా సరే యజమానుడు రాలేదు. 1 మంత్ అయిపోయింది. అరే యజమానుడు ఏమైపోయి ఉన్నాడో, ఇక రాళ్లే అని అనుకుని సర్లే ఇంకా వచ్చే ఛాన్సెస్ లేదు, వస్తే ఆ 2 వారాల్లోనే వచ్చేస్తానన్నాడు కదా, రాలేదు కదా, తప్పకుండా అన్నిటి మీద నాకు పర్మిషన్ ఇచ్చాడు. అసలు ఈ బుట్టలో ఏముంది, అన్నీ తీసుకోమన్నాడు, అసలు ఈ బుట్టే ఎందుకు వద్దన్నాడు అనుకుని ఆ దగ్గర దాకా వెళ్తున్నాడు. వద్దులే అనుకుని వెనక్కి వెళ్ళిపోతున్నాడు. దగ్గర దాకా వెళ్తున్నాడు, వద్దులే అనుకుని వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఇక ఇంచుమించు 30 డేస్ అయిపోయింది. ఇలాగ మనకిలాగే 30 రోజులు గడిచిపోయింది. ఆ నెలాఖరు వచ్చేసినప్పటికీ ఏదో ఉంటుందిలే, ఎందుకు వద్దన్నాడు, అన్నీ ముట్టుకోమన్నాడు, ఇదే వద్దన్నాడు అనుకుని వెళ్ళి అలా బుట్టను అలా పైకి ఓపెన్ చేశాడంట. లోపల ఉన్న పిట్ట అలా ఎగిరిపోయిందట. కరెక్ట్గా అదే రోజు యజమానుడు వచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. రానే వచ్చాడు యజమానుడు. వచ్చిన వెంటనే హలో బ్రదర్, ఆయన పేరు తరుణ్. బ్రదర్ తరుణ్, బాగున్నావా? బాగున్నాను అంకుల్. ఆ ఇంట్లో అన్ని అధికారాలు ఇచ్చాను, అన్నీ వాడుకున్నా. అవునండి. మరి ఇక్కడ టేబుల్ మీద బుట్ట పెట్టాను, అది 30 రోజుల వరకు ముట్టుకోలేదండి. అసలు రోజు చూస్తున్నాను, అసలు అందులో ఏముంది అని అనుకుంటున్నాను, వెళ్ళిపోతున్నాను. కానీ ఈరోజు మీరు వస్తారనుకోలేదు. సర్లే ఇన్ని రోజుల నుంచి రాలేదు కదా, నేను అలా ఓపెన్ చేసి చూసి లోపలనే పెట్టెగిరిపోయింది, పట్టుకోవడానికి అవకాశం లేదు. జస్ట్ ఆ పిల్లోడి యొక్క మనస్తత్వం ఎలా ఉందో చెక్ చేద్దామని ఆ యజమానుడు అన్నీ ఇచ్చాడు, కానీ ఆ బుట్ట లోపల ఉన్న పెట్టను మాత్రం ఇవ్వలేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు కూడా మనకి కొన్నాట్ల మీద అధికారం ఇవ్వలేదు. వద్దు అన్నప్పుడు అటువైపుకు మనం వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అనంటే శ్రమ. లోబడకపోతే శ్రమే. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని లేఖనాల్లో ఆయన ప్రేరేపణకి మనం ఖచ్చితంగా లోబడాలండి. ఇర్మియాతో మాట్లాడాడు. వెంటనే ఇర్మియా ఆయన హృదయంలో ఆ మాటలు అగ్ని వలె మండినాయి అంట. చూడండి, ఇర్మియా పుస్తకం 20వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని ఒకసారి చదవండి. ఇర్మియా పుస్తకం 20వ అధ్యాయం 7వ వాక్యం చూడండి ఒకసారి. యెహోవా నీవు నన్ను ప్రేరేపించగా నీ ప్రేరేపణకు నేను లోబడ్డాను. నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి. చూడండి, ఆ సందర్భాలు చూస్తే యెహోవా నీవు నన్ను ప్రేరేపించగా నీ ప్రేరేపణకు నేను లోబడ్డాను. ఆ పై ప్రారంభ వచనాల్లో చూస్తే నీ మాట నేను ఎత్తను, నేను రాను, ఇలాగే మాట్లాడుతూ వచ్చాడు. ఎప్పుడైతే ఆ మాటలు అగ్ని వలె హృదయంలో మండినయో వెంటనే దేవుని ప్రేరేపణకి లోబడిపోయాడు. ఫిలిప్పు దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఒక ఆయన యెరూషలేముకు వెళుతున్నాడు ఆరాధనకి. ఆ దారిలోకి వెళ్ళి ఒకసారి నువ్వు ఉండు. గాజా నుండి యెరూషలేముకు వెళుతున్నాడు ఆయన.
వెళ్ళాడు, ఆ దారిలో ఉంటే ఆయన ప్రేరేపణది. ఆయన ప్రతిరోజు వెళ్తున్నాడు రథం మీద, వాక్యం చదువుతున్నాడు, కానీ ఏమో అర్థం కావట్లేదు. గొర్రెపిల్ల వదకు తేబడినప్పుడు ఎలా మౌనంగా ఉందో అని చదివాడు. ఆయన కూడా రథం మీద కూర్చుని ఎక్స్ప్లెనేషన్ చేశాడు. అంతే. ఆ ప్రేరేపణకి ఎప్పుడైతే లోబడ్డాడో ఒక మంత్రికి బాప్తిసం ఇచ్చేటట్లుగా దేవుడు కృపనిచ్చాడు. నిజంగా లోబడటంలో ఎన్నో దీవెనలు ఉన్నాయండి. ఇశ్రాయేలు ప్రజల వల్లే మనం లోబడని ప్రజలుగా ఉండొద్దు. ప్రతి వాక్కుకి, దేవుని మాటకి, పెద్దల మాటకి గౌరవించి సరౌండర్ అయి లోబడి ఒక గొప్ప ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మీకు సొంతము చేయునుగాక. బైబిల్ ఏముందో తెలుసా? ఎన్నిసార్లు గద్దించిన లోబడని వాడంట మరి హఠాత్తుగా తిరుగు లేకుండానే నాశనం వచ్చేస్తుందంట. అందుకని అలాంటి శ్రమ మనం ఎందుకు తెచ్చుకోవటం? లోబడదాం, మాట విందాం, యేసయ్య దీవెనకరమైన మార్గంలో మనల్ని నడిపించునుగాక. ఓకే, పాజిటివ్గా మాట్లాడదాం. నెగిటివ్గా చెప్పాను, లోబడని ప్రజల స్థితిలో ఉన్నారు కొంతమంది ప్రజలు. మరి ఎలా ఉండాలి ప్రజలు అంటే, కీర్తనల పుస్తకం ఇటువైపు రాసుకోండి, 3వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. కీర్తనలు 3వ అధ్యాయం 8వ వాక్యం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఒకసారి ఆమేనంటారా? గుడ్. ఇందులో మొదటి మాట ఏమిటంటే ఆశీర్వాదం పొందిన ప్రజలు అనండి. కొంచెం మనసు పెడదామా? ఒక టైప్ ఏమో లోబడని ప్రజలుగా ఉంటే, మరొక టైప్ ఏమో ఎలా ఉన్నారు చెప్పండి? ఆశీర్వాదం పొందిన వారిగా ఉన్నారు. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఇప్పుడు నేను మిమ్మల్ని నుంచి ఆశపడుతుంది ఏమిటంటే, మీరు లోబడని ప్రజలుగా ఉండకూడదు, కానీ ఆశీర్వాదం పొందిన ప్రజలుగానే మీరు ఉందరుగాక. ఒక దైవజనుడిగా నా ప్రార్థన, సేవకునిగా నా అభిలాష, మీరు ఎప్పుడు దీవెనలకు పాత్రులుగా మారుదురుగాక. ఎందుకో తెలుసా? తన ప్రజలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడు తెలుసా? ఆశీర్వాదానికి మీరు వారసులు అవటానికి నేను మిమ్మల్ని పిలిచాను అన్నాడు ఆయన. తన ప్రజలు ఎప్పుడు కూడా దేవుని చేత దీవించబడిన స్థితిలోనే ఉండాలి. ఏ ఒక్క దీవెన పొందకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా వెళ్ళిపోతే ఉపయోగకరంగా ఉండదు. అందుకే ఒక తల్లి ప్రార్థిస్తూ ఉంటుంది, వట్టి కుండలుగా వచ్చాం ప్రభా, నిండు కుండలతో మమ్మల్ని పంపించు ప్రభా. ఎలా వచ్చిందంటే ఆమె వట్టి హృదయంతో వచ్చాను, నన్ను నిండైన ఆశీర్వాదంతో పంపయ్యా అని కోరుకుంటుంది ఆ తల్లి. నిజం, మీరు వచ్చినట్లుగా వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలుగా మీరు ఉండాలనేది నా అభిలాష. దేవుడు మనందరి కొరకు కొన్ని ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. బైబిల్ ఇలా అంటుంది, తన యందు భయభక్తులు కలిగిన వాళ్ళకి దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దాచాడది, అది ఖచ్చితంగా తన ప్రజలకు ఇస్తాడు. రక్షణ యెహోవాది, తన ప్రజల మీదకి తన ఆశీర్వాదం వస్తుందని ప్రభు మాట్లాడాడు. బైబిల్లో ఎంతోమంది బ్లెస్ చేయబడ్డారు. ఒక్కరిని మీకు పరిచయం చేస్తాను. గలతీ పత్రికలో ఈ మాట చదువుదాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్య భాగాన్ని చూడండి ఒకసారి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్య భాగాన్ని చూడండి. విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, ఆయన పేరు అబ్రహాం. విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా మీరు ఆశీర్వదించబడు. మనందరికీ ఒక మంచి మోడల్గా ఉన్న వ్యక్తి అబ్రహాం. ఆయన విశ్వాస వీరుడు. అందుకే ఇక్కడ పౌలు గారు ఆయన్ని పరిచయం చేస్తూ, అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడింది, విశ్వాస సంబంధులే ఆయనతో కూడా మీరు ఆశీర్వదించబడతారు. మన కుటుంబాల్లో అన్ని రకాలుగా దీవించబడాలి. స్పిరిచువల్గా దీవించబడాలి. ఫస్ట్ స్టాండర్డ్ ఆత్మీయ దీవెన.
ఆ తర్వాత భౌతికంగా దీవించబడాలి, శారీరకంగా కూడా దీవించబడాలి. 3 రకాల దీవెనలు ఉన్నాయి మనిషి పొందుకోవడానికి. స్పిరిచువల్ లైఫ్లో ఒక మంచి బ్లెస్సింగ్ పొందుకున్న వారిగా ఉండాలి. అంటే ప్రార్థన, వాక్యము, పరిచర్య, సువార్త, సమర్పణ, ఈ విషయాల్లో దీవించబడిన స్థితి ఉండాలి. శారీరకంగా కూడా ఒక దీవెనలు మనం పొందాలి. ఇంకా చెప్పుకోవాలంటే ఆ వాక్యంలో ఎన్ని దీవెనలు అయితే దేవుడు దాచిపెట్టాడో అన్ని దీవెనలు అబ్రహాములో చూస్తే అన్నిట్లో ఆశీర్వదించబడుతూ వచ్చాడు. అలాంటి దీవెనలకు మీరందరూ పాత్రులుగా మారుదురుగాక. చదువు ఉంది, చదువు సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఇంచుమించు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, తెలుగు, ఇంగ్లీష్, ఇట్లా కొన్ని సిలబస్ ఉంటాయి. ఒక 6 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి. మ్యాక్సిమం కొంతమంది వాళ్ళు చదువుకునే విధానం చూస్తే అన్ని సబ్జెక్టులు 90 అబోవ్ అట్లాగా వస్తూ ఉంటాయి మార్కులు. కొంతమందిని మీరు చూస్తే అన్నిట్లో మార్కులు వస్తాయి, కానీ ఆ హిందీ దగ్గరికి వచ్చినప్పటికీ అదేం మనకి అర్థం కాదు. ఇంగ్లీష్ దగ్గరికి వచ్చినప్పుడు కొంతమందికి అర్థం కాదు, కొంతమందికి మ్యాథ్స్ వీక్ అయిపోతుంటారు. విచిత్రంగా ఉంటుంది నాకు, తెలుగులో కూడా కొంతమంది మార్కులు తక్కువ వస్తుంటాయి. ఇంగ్లీష్ బాగా వచ్చేస్తుంటుంది, తెలుగులో అసలే రావు అన్నమాట. అలా ఉండకూడదు. అన్నిట్లో దీవెన మన సొంతం కావాలి. నా హృదయంలో ఉండే ఆశ అది. దేవుని బిడలు అన్ని విషయాల్లో అబ్రహాము వలె బ్లెస్ చేయబడాలి. దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి ఆశీర్వాదానికి మీరు వారసులవుదురుగాక. ఆశీర్వాదం అంటే గుర్తొచ్చింది, ఓ సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది మీకు మేల్కొల్పు కొరకే. చాలామంది దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత బ్లెస్ చేయబడాలని కోరుకుంటారు. అది అన్ని విషయాల్లో కోరుకుంటారు. నిజంగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ని నేను చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపించిందండి. రావులపాలెం వారి యొక్క కుటుంబం, వాళ్ళ సొంతూరు రావులపాలెం, ఆ తల్లిది. ఒకసారి అక్క హౌస్ విజిటింగ్ అని వాళ్ళ గృహాలన్నీ దర్శించుకుంటూ అప్పట్లో మనకి సేవ సంఘ పరిచర్య లేనప్పుడు ఎక్కువగా విజిటింగ్లకి వెళ్తూ ఉండేవాళ్ళం. ఒకరోజు కాకినాడ, ఒకరోజు రాజమండ్రి, ఒకరోజు రావులపాలెం. మన సంఘ బిడ్డలు అక్కడక్కడ ఉన్న వాళ్ళని విజిట్ చేసి వాళ్ళు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ కోరుకుంటే పిలిస్తే వెళ్తూ ఉండేవాడు. వాళ్ళ గురించి ప్రార్థన చేసి వస్తూ ఉండేవాడు. అమ్మ రండి ప్రార్థన చేసి వెళ్దురుగానంటే వెళ్ళారట. గృహాలన్నీ కూడా దర్శించుకుంటూ వస్తూ ఉంటుంటే ఒక తల్లి వారి ఇంటికి ప్రార్థన చేయడానికి వెళితే అది మధ్యాహ్నం 3 కావస్తూ ఉంది. ఆ సమయంలో వెళితే కిటికీ తలుపులు తెరిచే ఉన్నాయి, తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయి. చూస్తే ఆమె తల్లి మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంది. విజిటింగ్ చేసే టైము, సర్లే ఈ టైంలో ప్రేయర్లో ఉంది కదా, ఇప్పుడు మనం డిస్టర్బెన్స్ చేయకూడదులే అని ఆ ప్రక్క వీధిలో ఉన్న సంఘస్థుల్ని ప్రార్థన చేసేసి వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ 5 కల్లా ఇంకా వెళ్ళిపోతూ వీళ్ళ కుటుంబాన్ని ప్రార్థన చేసి వెళ్దామని వెళితే ఆ తల్లి అప్పుడు చక్కగా ప్రార్థన అంతా అయిపోయింది, వంట చేసుకుంటా ఉంది. అమ్మ వందనాలు తల్లి, బాగున్నారమ్మా అని అంటే బాగానే ఉన్నాను అక్క అని ప్రార్థన చేయమని కోరుకున్నారు. ఇందాక వచ్చానమ్మా, ఒక 2 అవర్స్ క్రితం మీ ఇంటికి వచ్చినప్పటికి చూస్తే మీరు ప్రార్థనలో ఉన్నారు అని అంటే ఆ తల్లి ఆ సేవకురాలతో చెప్పిన మాట ఏమిటంటే, నేను ఇది ఇప్పటి నుంచి కాదు అమ్మ, దరిదాపుగా ఒక 20 years బ్యాక్, 20 సంవత్సరాల నుంచి నాకు ఇదే టైం టేబుల్ నాకు అలవాటు. సరిగ్గా మధ్యాహ్నం 3 అయితే మోకాళ్ళ మీద ఉంటాను, 4:30 వరకు చక్కగా ఆ కుటుంబ అవసరాలన్నిటి కొరకు, సంఘంలో సేవకులు చెప్పిన విషయాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తాను, మళ్ళీ ఉదయకాలం ప్రార్థనలో ఉంటానని చెప్తే అప్పుడు ఆ తల్లి గురించి ఆ మాటలు విన్న తర్వాత, అందుకేనేమో దేవుడు మిమ్మల్ని నీ పిల్లల్ని చూసేదవు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఇలాగూ ఆశీర్వదించబడతారు అన్నట్లు నిజంగానే ఆ తల్లి సంతతి ఎంతగా దీవించబడ్డారంటే ఆమె ఒక్కరితోనే రాలేదు, ఆ ఆశీర్వాదం పోలేదు, పిల్లలకి ఆ బ్లెస్సింగ్ వచ్చినాయి అన్నమాట. ఆ తల్లి
స్పిరిచువల్గా దీవించబడిన ఆ దీవెన కుటుంబం అంతటి మీద ఉన్నది. కుమారుడు ఆశీర్వదించబడ్డారు, కోడలు దీవించబడింది, మనవలు దీవించబడ్డారు. సో టోటల్ ఫ్యామిలీ అంతా కూడా ఆశీర్వాదానికి వారసులు అన్నట్లుగా ఉన్నది ఆ కుటుంబం. నేను అలాగే ఆశపడుతున్న మన షమ్మ కుటుంబాల్లో మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడును గాక. అబ్రహామును బట్టి విశ్వాస సంబంధులు ఎలా దీవించబడ్డారో, బైబిల్ గ్రంథంలో చూస్తే లాబాను ఇంటిలో యాకోబు అడుగు పెట్టడం వల్ల యాకోబును బట్టి లాబానికి ఎలాగ దీవెన వచ్చిందో, యోసేపు పోతీఫర్ ఇంట్లో అడుగు పెట్టడం వల్ల యోసేపును బట్టి పోతీఫర్ ఇల్లు ఎలాగ ఆశీర్వదించబడిందో, మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలన్నీ ఆశీర్వదించబడునుగాక. ఓకే, రెండవ సందర్భంలోకి వెళ్దాం. ఇటు పాజిటివ్లోకి వద్దాం. ఒకటి, లోబడని ప్రజలు. ఇందులో ఆశీర్వదించబడిన ప్రజలు. సో మైనస్గా చూద్దాం. ఇర్మియా గ్రంథం 2:32. ఇర్మియా గ్రంథం 2:32. కన్యక తన ఆభరణములు మర్చిపోతుందా? కుమార్తెను స్త్రీ తన వడ్డానాన్ని మర్చిపోతుందా? నా ప్రజలు లెక్కలేనని ఎప్పుడు మరవదు కదా. అయితే టిక్ చేయండి, నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు. ఇప్పుడు చెప్పండి, మైనస్గా ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే దేవుణ్ణి మర్చిపోయే ప్రజలు అనండి. ఒకసారి మీ నోటితో చెప్తారా పదం? మైనస్గా మాట్లాడుతున్నాను. దేవుణ్ణి మర్చిపోయే ప్రజలుగా ఉన్నారంట కొందరు. అక్కడ ప్రభువే మాట్లాడుతున్నాడు ఈ మాట. ఏమంటున్నారంటే లెక్కలేనన్ని సార్లు మర్చిపోయారు. ఒకసారి అయితే పర్లేదు, లెక్కలేనన్ని సార్లు మర్చిపోయారట. అక్కడ మాట్లాడుతూ ఇలా అన్నారు ప్రభు. ఏమని మాట్లాడుతూ చెప్పారంటే, స్త్రీ కన్యక తన ఆభరణాలు మర్చిపోతుందా? మర్చే అవకాశమే లేదు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎక్కడ ఉన్నాయవన్నీ రెడీ చేసుకుని చక్కగా సెట్ చేసుకుంటారు. స్త్రీ తన వడ్డానని మర్చిపోతుందా? మర్చిపోదు. అయితే నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు మర్చిపోయారు. ఈరోజు మనం ఆలోచిద్దాం. మనం ఎప్పుడు దేవుణ్ణి మర్చిపోయే ఆ స్థాయికి వెళ్ళకూడదు. అది చాలా ప్రమాదకరమైన స్టేజ్ మాట. కొన్ని హెల్త్ కండిషన్లో కొన్ని స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ వస్తే ఇంకా చాలా ప్రమాదం అన్నట్టు. ఇది దేవుణ్ణే మర్చిపోయామంటే ఇంకా స్టేజ్ అయిపోయినట్టే మాట. అది మనలోనికి రాకూడదు. అందుకోసమే ఒక భక్తుడు ఇలా అడిగాడు దేవుణ్ణి, ప్రభా నేను నీ 2 మనవులు చేసుకుంటున్నాను నీ దగ్గర. ఏంటో తెలుసా? ఆ 2 మనవులు ఏంటో తెలుసా? అందులో ఒకటి, నాకు ఎంత కావాలో అంతే ఇవ్వండి అయ్యా, పేదరికాన్ని మాత్రం ఇవ్వద్దు, ఐశ్వర్యం కూడా వద్దు, నాకు ఎంత కావాలో అంతే. ఎందుకు ప్రభా అనంటే, ఒకవేళ ఐశ్వర్యం ఇచ్చేసావనుకో, ఇచ్చిన ఆ ఐశ్వర్యాన్ని బట్టి ఒకవేళ నేను మర్చిపోతానేమో. ఒకేలా పేదరికం ఇచ్చావనుకో, ఏంటి నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారని దేవా నిన్నే దూషిస్తానేమో. అందుకని 2 మనవులు చేసుకుంటున్నాను నీ దగ్గర. చూడండి, ఆ భక్తుడి గురించి చెప్పిస్తాను మీకు. ఆగూరు ఆయన పేరు. చెప్పండి, ఏం పేరు ఆయన పేరు? ఆయన అడుగుతున్న దేవుని దగ్గర మనవులు చూస్తే సామెతలు 30వ అధ్యాయంలో 8వ వాక్య భాగాన్ని చూస్తే కింద లైన్లో చెప్తున్నాడు ఆయన, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము, నాకొద్దు ప్రభువా, తగినంత ఆహారమే నాకు ఇవ్వండి. ఎక్కువైన ఒకవేళ ఎక్కువైపోయింది అనుకో, నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి అయ్యో నిన్నే మర్చిపోతాను ప్రభువా. ఒకవేళ పేదవాడిని అయిపోయాను అనుకో, నీ నామాన్ని దూషించి ఒకవేళ దొంగతనాలు చేస్తానేమో పేదరికాన్ని బట్టి. అందుకోసం 7వ వచనంలో అంటున్నాడు, దేవా నీతో నేను 2 మనవులు చేసుకుంటున్నాను. ఆగూరు దేవునితో చేసుకున్న ఆ మనవులు ఎంత బాగున్నాయో చూడండి. మనం కూడా అడుగుదామా? ఒకసారి అందరూ చెప్పండి, ఈ మాటలు అడగండి దేవుణ్ణి.
దేవా ఏమని అడుగుతారు దేవుణ్ణి? దేవా పేదరికం నాకొద్దు. మాట్లాడట్లేదు మీరు. ఐశ్వర్యం కూడా ఎక్కువ వద్దు, తగినంతే దయచేయి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. నిజమే కదా. లోకంలో సామెత ఉంటుంది, అయితే అతివృష్టి లేకపోతే ఇంకా అనావృష్టి. అన్నీ ఉన్నాయనుకోండి, దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా ఎన్ని చూసిన అన్ని బిర్యానీలు నడుస్తుంటాయి బండి. ఆ తర్వాత 10వ తారీఖు నుంచి 20వ తారీఖులోకి వచ్చినప్పుడు పప్పు పచ్చడి మారిపోతుంది మొత్తం అంతా. అట్లా వద్దు, మనకి ఏ సమయానికి ఏది కావాలో దేవుడు తెలుసు, అంతే ఇస్తాడు, అదే కోరుకుందాం. ఒకవేళ ఎక్కువ కూడా ఆశించిన దేవుణ్ణి మర్చిపోతామేమో. అందుకే ఆ పదాల ఆ దైవజనులు అలా పెట్టుకున్నారు, కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన నీతో సహా. అంటే కల్లో కూడా మర్చిపోకూడదు ప్రభా నిన్ను. నాకు అలాంటి స్థితిని ఇవ్వండి. ఎందుకంటే ప్రజలు ప్రస్తుతం మర్చిపోతూ ఉన్నారు. ఇశ్రాయేల్ దగ్గరికి వద్దామా? ఇప్పుడు ఆగూరు అయితే మంచిగా అడిగాడు, ఇశ్రాయేల్ దగ్గరికి వస్తే వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి. అసలు 106వ కీర్తన 13వ వచనం చూడండి. ఇశ్రాయేల్ ప్రజల గురించి భక్తుడు మాట్లాడుతున్నాడు. వారు ఆయన కార్యముల వెంటనే ఆయనను వారి కార్యములను, ఆయన కార్యములను వారు వెంటనే మర్చిపోయారంట. ఆయనను ఆయన కార్యములను వెంటనే వారు మర్చిపోయారు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. సముద్రం అంత సమృద్ధినిచ్చాడంటండి దేవుడు. సముద్రం అసలు ఎంత సమృద్ధిగా ఉంటుందండి? సముద్రం నాకు నీళ్లు లేవంటది. అసలు ఎంత నీళ్లు కావాలో మనం తీసుకున్న తోడుకున్న సముద్రంలో తరగని దీవెనది. వారు వెంటనే మర్చిపోయారంట. ఆ వచనాలు చదువుతూ ఉంటే అక్కడ ఎన్ని వివరాలు దేవుడు చెప్తూ వచ్చాడంటే, ఆ మాటల్లో చూస్తే వారు కోరిన రేవునకు వాళ్ళు నడిపించాడంట దేవుడు. ఎర్ర సముద్రం దగ్గర భయము పుట్టించే కార్యాలు చేశాడంట. 22వ వచనం చూడండి, వెంటనే రక్షకుణ్ణి మర్చిపోయారు వాళ్ళు. అసలు ఎన్ని అద్భుతాలు చేశాడంటే, అన్ని అద్భుతాలు. బండలోంచి నీళ్ళు వచ్చినాయి, కొరతలన్నీ తీర్చాడు, ఐగుప్తి అరణ్యంలో పోషించాడు, ఏమీ తక్కువ రాకుండగా, చెప్పులు అరిగిపోలేదు. ఇన్ని చేసినే దేవుని కార్యాలు ఇశ్రాయేలు మర్చిపోయారు. అందుకోసమే ఇది ఒక మనకి మెలుకు కొరకే. దేవుణ్ణి మర్చిపోతామేమో, ఒకవేళ దేవుణ్ణి మర్చిపోకుండా ఉండడం కొరకే ఒక్క మెలుకుగా ఆగూరు వల్లే మనం ప్రార్థన చేసుకోవాలి. దావీదు కూడా అడుగుతాడు, చక్కని ప్రార్థన చేస్తాడు కదా. ఏమంటున్నాడు చెప్పండి? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగం లోపల ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు. ఆయన చేసిన ఉపకారాల్లో ఏ ఒక్కటి మర్చిపోవద్దు. మీరు ఎప్పుడైనా ఖాళీ దొరికితే మీరేం చేయాలంటే ప్రైజ్ అండ్ వర్షిప్ చేసుకోవాలి. నా రూమ్లో నేను ఎప్పుడైనా ఖాళీ అంటే మ్యాక్సిమం వాక్యం చదువుకుంటా, సబ్జెక్టులు రాసుకుంటూనే ఉంటాను. ఖాళీ దొరికితే ఎక్కువసేపు అలా కూర్చుని ఉండటం, బ్యాక్ పెయిన్ కానీ ఆ తర్వాత మెడల్ ఆగటం కానీ ఇబ్బందిగా ఉంటుంటే ఒకసారి అటు తిరుగుతా స్తుతి ఆరాధన చేసుకుంటూ ఉంటాను, పాడుకుంటూ ఉంటాను. ఎందుకంటే మనం ఆయన పాటలు అలా పాడుకుంటూ ఉంటుంటే ఆ పాటల ద్వారా దేవునికి థ్యాంక్స్ గివింగ్స్ మాట, కృతజ్ఞత చెప్తూ ఉంటామట. మర్చిపోవడానికి అవకాశం ఉండదు. ఒకవేళ దేవుణ్ణి మర్చిపోతాయండి ఎంత ప్రమాదమో తెలుసా? చూడండి 50వ కీర్తన 22వ వచనం చూడండి. ఒకవేళ దేవుణ్ణి మనం మర్చిపోయామనుకోండి ఎంత ప్రమాదమో తెలుసా? దేవుణ్ణి మర్చిపోయేవారులారా దీన్ని యోచించుడి. దేనికోసం మీరు ఆలోచించండి. లేని యెడల మిమ్మును చీల్చివేయుదును.
చీల్చి వేస్తాను, తప్పించువాడు అక్కడ కూడా లేకపో ఎంత ప్రమాదం అండి బాబా. మాట వింటూనే భయం వేస్తూ ఉంది కదా. దేవుణ్ణి మర్చిపోతేనంట చీల్చి వేస్తాడంట ఆయన. ఎందుకు అంత నష్టం మనం తెచ్చుకోవటం? అందుకని దేవుణ్ణి మర్చిపోయే ప్రజలుగా మనం ఉండొద్దు. కొంతమంది ఉన్నారు, అలా మీరు ఉండొద్దు. యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు మీ హృదయాన్ని తాకునుగాక. ఎప్పటికీ ఎన్నటికీ దేవుణ్ణి మర్చిపోని దైవికమైన ఆలోచనలు, ఆయన చేసిన కార్యాలు మన కన్నుల మీద ఎప్పుడూ కదులుతూ ఉండాలి. ఇంకేంటో తెలుసా, నెక్స్ట్ జనరేషన్కి కూడా మనం చెప్పేటట్లు ఉండాలంట. పుట్టబోయే పిల్లలకి కూడా చెప్పాలంట ఆయన చేసిన కార్యాలు. ఆ పిల్లలు పుట్టిన వెంటనే ఆ చిన్న పిల్లలుగా ఎదుగుతూ ఉన్నప్పుడే ఆయన చేసిన కార్యాలన్నీ కూడా చెప్పుకుంటూ రావాలంట మనం. సేవ ప్రారంభం అనుకుంటా, సేవ ప్రారంభం ఒక ఏరియా, ఒక ప్రాంతానికి వెళితే ఆ కుటుంబస్తులు కోరుకున్నారు, అంటే అక్కడికి వచ్చే విశ్వాసులు కోరుకున్నారు, అయ్యా మాకు తెలిసిన వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎంత ఇబ్బందుల్లో ఉన్నారంటే నరాలు వీక్నెస్, ఆ జబ్బు వచ్చింది ఆమెకి. అస్సలు మంచం మీదే ఉంటుంది ఆమె, కదలటానికి లేదు, మెదలటానికి లేదు, చాలా అస్సలు లేచి నిలబడి అంత స్కోప్ లేదు, అంత ఇబ్బంది పడుతుంది ఆమె. ప్రార్థన చేయండి అయ్యా అని కోరుకున్నారు. సరేనమ్మా ప్రార్థన చేద్దాం. ఆమె పేరు వివరాలన్నీ తెలుసుకుని స్లిప్ మీద రాసి ప్రార్థన చేస్తూ వచ్చాం. ప్రభువా, ఈ నరాల వీక్నెస్తో ఈమె బాధపడుతుంది, అస్సలు లేవలేని పరిస్థితుల్లో మొత్తం అన్ని బాడీలు అన్నీ ఏమి పార్ట్స్ పనిచేయట్లేదు, వాడు చాలా వీక్ అయిపోయింది ఆమె. అలాగ మేము ప్రార్థన చేసుకుంటా, సేవ ప్రారంభం అట. అప్పట్లో ఎక్కువగా ప్రార్థన చేసినప్పటికీ ఒకసారి ఆ తల్లి అన్నది, బ్రదర్ మిమ్మల్ని ఒకసారి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాము, వాళ్ళ అన్యులు, దేవుడు వాళ్ళకి విశ్వాసం కలిగిస్తే ఏమో దేవుడు ఎవరి ద్వారా ఏం చేస్తాడో తెలియదు కదా, వచ్చి ప్రార్థన చేయండి అంటే నేను అక్క కూడా వెళ్ళాం. వెళ్తే వాళ్ళు ఇంటికి వెళ్తే చాలా హైందవ కుటుంబాల్లో ఉన్నారు. వాళ్ళు లోపలికి పిలిచారు, కుర్చీ వేశారు, కూర్చుని మాట్లాడుతుంటే ఆవిడని చూస్తే మంచం మీదే ఉందండి పాపం. ఆమె లేవలేదు, నడవలేదు, కూర్చోలేదు, అంత ఇబ్బంది పడుతుంది. సేవలో మేము ప్రభు దగ్గర అడిగాం, ప్రభా ఒక అద్భుతం చేయాలి నువ్వు, ఈ పరిస్థితిలో ఈమె నువ్వు హీలింగ్ చేస్తే, స్వస్థపరిస్తే ఈ వీధిలో ఉన్న అన్ని జనులు నీ వైపుకు తిరుగుతారు. ఇది ఒక సూచక క్రియ అనుకో, ఇది సేవ ప్రారంభంలో ఒక అద్భుతం నువ్వు చేయ, ఒక మెరికల్ చేయ ప్రభా అని అడిగాం. అలాగే ఆమె కొబ్బరి నూనె తీసుకొచ్చి వాళ్ళ విశ్వాసంతో తెచ్చారు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. మీరు ఎవరైనా బలహీన ఉంటే నూనె రాసి ప్రార్థన చేయమన్నా కదని అలా ప్రార్థన చేసేసి వచ్చేసామండి మేము. ఆశ్చర్య రీతిగా సరిగ్గా వారం 10 రోజులకి ఆమె నడవటం మొదలుపెట్టింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. చాలా అద్భుతంగా సెట్ అయింది. కదలికలు వచ్చినవి, నరాల వీక్నెస్ అంతటి నుంచి కూడా ఆమెకి దైవిక స్వస్థత ప్రభించాడు. వెంటనే దేవుని మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పుకోవాలి ఆమె. దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రభు దగ్గరికి వచ్చి అద్భుతం చేశాడు దేవుడు అని చెప్పుకోవాలా. అస్సలే ఒక్కసారి కూడా గుళ్ళో అడుగు పెట్టలేదు ఆమె. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను అప్పుడు అనుకున్నాను, ఏంటి ఎంత అద్భుతం చేశాడు దేవుడు. ఇంచుమించు ఇది జరిగి ఒక 12 సంవత్సరాల పైన అయి ఉంటుంది. అసలు వాళ్ళు వచ్చుంటే ఆ వీధిలో వాళ్ళందరూ కూడా రక్షించబడి ఉండేవారు కదా అనుకునేవాడిని. ఇలా చాలామంది ప్రభుని మర్చిపోతూ ఉన్నారు. మర్చిపోవద్దు, ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు కృప మీ మీద నిలిచునుగాక. ఓకే, పాజిటివ్గా ఆలోచిద్దామా? మరి కొంతమంది దేవుణ్ణి మర్చిపోతూ ఉంటుంటే కొంతమంది ఎలా ఉన్నారో తెలుసా? చూద్దాం. లూకాసు సువార్త 21వ అధ్యాయం 38వ వాక్యం చూడండి. లూకాసు సువార్త 21:38 వచనం చూడాలి. ఎంతసేపా? ప్రజలందరూ ఆయన మాట వినడానికి దేవాలయంలో ఆయన యొద్దకు పెందల కాడే వచ్చుచుండిరి. హల్లెలూయా చెప్పండి ఒకసారి.
రైట్. ఇక్కడ ప్రజలందరి గురించి మాట్లాడుతూ మాట అన్నాడు. రెండోది ఏంటంటే దేవుని మందిరానికి వచ్చే ప్రజలు అనండి ఒకసారి. కొంతమంది ఏమో దేవుణ్ణి మర్చిపోతున్న ప్రజలు ఒక టైపు ఉన్నది, ఇంకో టైప్ ఏమో దేవుని మందిరానికి పెందలకాడే వచ్చేస్తున్నారు. అంటే అలా వచ్చేస్తున్నారంటే వాళ్ళకి ఆయన ఎంత గుర్తున్నాడో ఒకసారి అర్థం చేసుకోవాలి. ప్రజలందరూ పెందలకాడే దేవుని మందిరానికి వస్తున్నారంట ఆయన మాట వినడానికి. నిజం, ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో మీరందరూ ఉదయకాలం వచ్చారు, మళ్ళీ సాయంకాలం కూడా వచ్చారు, ఇక 40 రోజులు వస్తూనే ఉంటారు. దేవుడికి స్తోత్రం. మీ విశ్వాసాన్ని దేవుడు ఘనపరచునుగాక. ఎప్పుడు మనం దేవుణ్ణి మర్చిపోయే స్థాయి రాకూడదు. ప్రభు మందిరానికి వెళ్ళే స్థితిలోనే మనం ఉండాలి. ఆయన చెప్పి అసలు మందిరానికి ఎందుకు రావాలో తెలుసండి. బైబిల్ ఇలా చెప్పాడు. 100వ కీర్తనలు ఏమన్నాడు చెప్పనా? ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని మాట్లాడి కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మములో ప్రవేశించండి. మీరు ఆ గేట్లో స్టార్ట్ అయినప్పుడు ఎలా రావాలో తెలుసా? గేట్లో అక్కడికి వచ్చేదాకా మీరు ఎలా వచ్చిన గేట్ దగ్గరికి వచ్చినప్పటికి మీ బైబిల్ తీసుకుని చెప్పులు బయట విడిచిపెట్టేసి అలా వస్తున్నప్పుడు దేవానికి స్తోత్రం, వారం రోజులు నన్ను కాపాడావు, అనారోగ్యాల్లో, వ్యాధి బాధల్లో, కష్టాలలో, ఇబ్బందుల్లో అన్నిట్లో నన్ను చేయి విడిచిపెట్టకుండా నువ్వు కాపాడావు. థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతితో అలా అర్పించి గుమ్మంలో అడుగు పెట్టాలి. మనం ఎట్టా వస్తాం తెలుసా? అక్కడ వరకు బాగానే వస్తాం. గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడు హలో ఎవరో వచ్చేస్తున్నాను, ఇప్పుడే చర్చ్ దగ్గరకు వచ్చేస్తున్నానే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి సరే. నేను నాకు ఇక్కడ దాకా వచ్చినప్పుడు గుర్తొస్తుంది అనుకుంటా. అట్లా ఉండకూడదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ గుండె నిండా కృతజ్ఞతాస్తుతి. హల్లెలూయా. దేవుణ్ణి అలాగే మనం వెంబడించాలి. దేవుని మందిరాన్ని వెతికేవారుగా ఉండాలి. కోరాహు కుమారుల గురించి ఓ మంచి కీర్తన ఉంది కదండి. నీ మందిర ఆవరణను చూడాలని నా ప్రాణం ఆశపడుతుందయ్యా, నా హృదయం కేకలు వేస్తుందయ్యా. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. దేవుని మందిరంలో నివసించాలా అని ధన్యులని వచ్చేటప్పుడు తలదిండి దుబాయ్ దుప్పటి తెచ్చుకుని ఇక్కడ పడుకోవని కాదు. దేవుని మందిరంలో నివసించడం అంటే అవన్నీ గుర్తు చేసుకుని దేవునికి థ్యాంక్స్ చెప్పడమే. ఇంకా అక్కడ అంటాడు, నీ మందిరంలో నివసించువారు ధన్యులని చెప్పి ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే ఆశీర్వాదం. ఇప్పుడు 30 రోజుల నుంచి మీరు ప్రభు దగ్గరికి వస్తున్నారంటే 1 దినము ఎంత ఆశీర్వాదం? 1000 దినములు 30 × 1000. అది మరి అంత దీవెనలు మీ అకౌంట్లో పడ్డాయి. దేవుడికి స్తోత్రం. అవి మీకు కనపట్లేదు, కొంచెం ఆ పిన్ నెంబర్ తెలియట్లేదు, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీకు రావాల్సిన దీవెనలన్నీ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. వ్యర్థం కాదండి, టైం వేస్ట్ ఎప్పుడు కాదు దేవుని సంధిలో నువ్వు గడపటం. ఇప్పుడు చదువుకునే టైం కొంతమంది పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, లేకపోతే పర్సనల్గా మీకు ఎన్నో వర్క్లు ఉన్నాయి, హార్డ్ వర్క్ చేసుకుంటారు. సో ఇన్ని ఉన్న దేవుని సమయానికి దేవునికి ఇచ్చేశారు కనుక మీకు రావాల్సిన దేవుని కూడా ప్రభు మీ చేతులకి ఇస్తాడు. అలాంటి ఆశీర్వాదాలు ప్రభు మీకు అనుగ్రహించునుగాక. అసలు మందిరానికి ఎందుకు రావాలో తెలుసండి? చూద్దాం. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయం 17వ వాక్యం చూడండి ఒకసారి. జెనసిస్ చాప్టర్ 28:17. భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే. పరలోకపు గవిని, హెవెన్లీ గేట్. అంటే ఒక వ్యక్తి పరలోకానికి చేరుకోవాలంటే ఇదే గేట్, వేరే గేట్ ఏమీ లేదు, వేరే బైపాస్ రోడ్ అయితే ఏమీ లేదు. ఒక వ్యక్తి పరలోకానికి చేరుకోవాలంటే దేవుని మందిరం ద్వారానే, ఇదే ద్వారం. పరలోకపు గవిని ఇదే. అందుకోసం దేవుణ్ణి మర్చిపోయే స్థితిలో మనం ఉండకూడదు, కానీ దేవుని మందిరంలో నివసించే ప్రజలుగా మనం సాగిపోదుముగాక. దేవుని మందిరానికి వెళుతున్న కొంతమందిని గురించి
చెప్తాను. అందులో హిజ్కియాను గురించి ఒకసారి మనం ధ్యానం చేద్దాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 29వ అధ్యాయం 20వ వచనం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 29వ అధ్యాయం అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చి యెహోవా మందిరమునకు పోయెను. యెహోవా మందిరానికి వెళ్ళెను. పట్టణంలో ఉన్న అధికారులందరినీ సమకూర్చి దేవుని మందిరానికి వెళ్ళాడంట. ఎవరు? హిజ్కియా. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు పట్టణంలో ఉన్న అధికారులందరినీ సమకూర్చాడంట. అది కూడా పెందలకాడే. మనకి ఫస్ట్ సర్వీసు ఉదయకాలం ఎన్ని గంటలకి? 6కి, 6 గంటలకి. నేను నిజంగా ఆశ్చర్యపోతూ ఉంటాను. పెందలకి 6 గంటలు ప్రార్థన అంటే 5 గంటలకు వచ్చేసే వాళ్ళు ఉంటారు, 6 గంటలకు వచ్చేసే వాళ్ళు ఉంటారు. ఎంత ఆసక్తి మీలో చూస్తున్నప్పుడు. సమ్మర్ అయితే పోనీ రాగలిగారులే, ఇప్పుడు వర్షాకాలం కదా, మళ్ళీ మంచు కాలం కదా, ఏమన్నా కొంచెం టైం అటు ఇటు చేంజ్ కుదరదులే. ఫస్ట్ అలవాటైపోయిందండి బాబు, ఇంకా దాన్ని కదపొద్దు మీరు అసలే. స్తోత్రం. పెందలకాడే దేవుని సంధికి వచ్చే అనుభవాలు. ఇంకా హిజ్కియాలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే పట్టణంలో ఉన్న అధికారులందరినీ తీసుకుని వస్తున్నాడంట. మందిరానికి వచ్చే మీరు ఎవరొకరిని మీతో కూడా తీసుకొచ్చేటట్లుగా మీకు ఇలాంటి ఆసక్తి దేవుడు దయచేయనుగాక. మందిరానికి రావాలనే ఆసక్తి బాగుంది. వచ్చేటప్పుడు ఎవరొకరిని మీతో కూడా ఆసక్తిగా దేవుని మందిరానికి తీసుకొచ్చే వారిగా మీరు మారుదురుగాక. ఇంకో కోణంలో మనం ఆలోచిస్తే లూకా సువార్త 2వ అధ్యాయం 36-37 వాక్యాలు చూడండి ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయం 36. ఆషేరు గోత్రికురాలైన హన్నా ఒక ప్రవక్తనే ఉండేను. ఓకే. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాలు. ఆ మాట ఇచ్చేయండి, 84 సంవత్సరాలు విధురాలయ్యుండి దేవాలయాన్ని విడిచిపెట్టలేదంట. ఆ మాట నాకు నచ్చిన మాట ఏంటంటే 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడిచిపెట్టలేదంట. ఆ మాట రౌండప్ చేయండి. 84 సంవత్సరాలు దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదంట. అలాగే ఉందంట ఆమె. మరి ఈ సంవత్సరం ప్రారంభించబడి మేబీ 7 మంత్స్ 7 నెలలు అయిపోయినవి. మరి ఎన్ని వారాలు మీరు దేవుని మందిరానికి మిస్ అయ్యారు ఆలోచిద్దాం. అందుకనే ఈరోజు ఒక తీర్మానానికి వచ్చేయాలి. ప్రభా, దేవుని మందిరానికి వచ్చే ప్రజలుగా మేము ఉండాలి. దేవుని మందిరాన్ని విడవని ప్రజలుగా మేము ఉండాలి. నేను ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళాను. గోల్లంక అనే ప్రాంతంలో ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళాను. వెళితే ఇది జరిగి ఒక 5-6 ఏళ్ళ ఉంటుంది. ఇంచుమించు ఆ తల్లి చనిపోయిన ఆమె వయసు దరిదాపుగా 90 ఏళ్ల వయసు వరకు ఆమె దేవుణ్ణి 90 ఏళ్ల వయసు వరకు ఆమె బ్రతికారు భూమి మీద. చనిపోయింది. సమాధి కార్యక్రమానికి వెళ్ళాం. అక్కడ బరియల్ గ్రౌండ్లోకి వెళ్ళి చక్కగా కార్యక్రమం అంతా చక్కపట్టేసేసి వచ్చేసిన తర్వాత ఆ వారంలోనే జ్ఞాపకార్థ కూడిక పెట్టారు. వెళితే అక్కడ స్థానిక పాస్టర్ గారు, మొగలుమూరు చర్చికి వెళ్ళేదంట ఆమె. అక్కడ స్థానిక పాస్టర్ గారు సాక్ష్యం ఇస్తున్నారు ఆమె గురించి. ఆ విశ్వాస జీవితంలో ఆమెకి 90 ఏళ్ళు బ్రతికింది భూమి మీద. ఈ 90 ఏళ్లలో ఆమె ప్రభువుని తెలుసుకున్న నాటి నుండి నేటి వరకు, అంటే సోమవారం చనిపోయింది ఆమె, నిన్న ఆదివారం కూడా మందిరానికి వచ్చింది. ఆమె ఇంచుమించు దేవుణ్ణి నమ్ముకుని ఒక 50 సంవత్సరాల పైనే ఉంటుంది. దేవుణ్ణి నమ్ముకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు మందిరం మానేసినట్లు నాకు తెలియదు. ఆ దైవజనుడు ఆమె గురించి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఉన్నదంట ఆ విశ్వాసి. కోరుకుందాం ఇలాంటి మంచి సాక్ష్యాలు మన సంఘంలో. దేవుడు మనల్ని ఒక పాత్రగా నిలుపునుగాక. మీకు మందిరం అంటే
ఒక పండగ వాతావరణం కనపడాలి ఇక్కడ. ఏదో కోల్పోయినట్లు ఆ ఒక్క వారం మిస్ అయిపోతే, అందుకే బైబిల్ ఇలా ఉంది కదా, సంపూర్ణ సంతోషం ఉన్నది దేవుని మందిరంలో. దేవుని మందిరంలో వచ్చే ప్రజలుగా మనం ఉందాం. దేవుడు అట్టి కృప మనకి దయచేయనుగాక. రైట్, మూడవది మైనస్గా, థర్డ్ వన్, ఇర్మియా గ్రంథంలో చదివాం కదా. ఇప్పుడు ఇంకొక మాట చదివి నిర్గమాకాండంలో చదివిస్తా. నిర్గమాకాండం 32:25. నిర్గమాకాండం 32:25. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసే చూచెను. ప్రజలు విచ్చలవిడిగా తిరగటం మోసే చూశాడు. వారు ఈ రోజుల్లో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి, అహరోనే ప్రజలు విచ్చలవిడిగా తిరగటానికి విడిచిపెట్టేశాడు. చూడండి ఇక్కడ మూడో మాట చూస్తే, విచ్చలవిడిగా ఉన్న ప్రజలు ఎవరిష్టం వాళ్ళదంట. ఇక్కడ ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? ఎవరిష్టం వాళ్ళది. ఎందుకని? మోషే అక్కడ లేడు, కొండ పైన 40 రాత్రింబగళ్ళు దేవుని పాదాల దగ్గర గడుపుతున్నాడు. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో మాట్లాడినట్టు దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవాలు ఉంటే, కింద కొండ పైన ఏమో మోషే ప్రార్థనలు ఉంటే, కొండ కింద ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా అండి? అహరోనుతో కలిసి, ఇదిగో మోషే అన్నవాడు ఏమైపోయాడో, అయ్యి బాబోయ్, దేవుడికి స్తోత్రం. ఆ మాట చదివినప్పుడల్లా మాకు పాస్టర్లం కదండి, ఏంటి ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు, నేను ఇలా ఫీల్ అవుతుంది. అసలు మోషే అన్నవాడా ఏంటి? 40 రోజులు మనిషి కనపడకపోతే అప్పుడే ఇలాగైపోయారు ఏంటి వీళ్ళు? అందుకే హౌస్ విజిటింగ్ ఎందుకు చేస్తామంటే ఇంత ప్రమాదం. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. సేవకుడు విశ్వాసులు కనపడుతూనే ఉండాలి ఎప్పుడు కూడా. ఒక ఆయన శామ్యుల్ గారు, పాస్టర్ గారు వచ్చేవారు ఒక ప్రారంభంలో మందికి, వెస్ట్ గోదావరి నుంచి. ఆయన హౌస్ విజిటింగ్ కోసం ఏమన్నాడంటే, బాబు వెస్లీ బాబు, ఇదిగో చేనికి గొట్టు ఉంటుందా? ఉంటుంది బాబు. ఆ గొట్టు మీద నడవకపోతే ఏమవుతుంది? గడ్డి మూలిసిపోతుంది. అంతే, విజిటింగ్ చేయకపోతే అలాగే అయిపోతుంది అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. నాకు అప్పటి నుంచి అసలే ప్రజలకి మ్యాక్సిమం వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వెంటనే వెళ్ళటానికి, అందుబాటులో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాం. ఒకవేళ ఇన్ కేసు మేము అందుబాటులో లేకపోయినా కనీసం అక్కని కానీ బ్రదర్ని ఎవరో ఒకరిని పంపించి ప్రార్థన చేసి వస్తాం. హాస్పిటల్లో ఉన్న, పేషెంట్లుగా ఉన్న ఎవరో ఒకరు వెళతాం. 40 రోజులు ఆయన కొంచెం దేవునికి దగ్గరై ప్రజలకు దూరంగా ఉంటే, ఈ లోపల చాలా తేడాలు వచ్చేసింది ఈ ప్రజలకి. మోషే అన్నవాడు ఏమైపోయాడో అని మాట్లాడుతూ ఏమన్నా తెలుసా? ఇదిగో ఈ అరణ్యంలో మనల్ని ఈ ఐగుప్తులో నడిపించింది ఎవరో తెలుసా? ఈ దూడబొమ్మే. అయ్యి బాబోయ్, వాళ్ళు ఎలా మారిపోయారు చూడండి. అసలు ఏం ప్రజలేండి బాబు వాళ్ళు. ఇప్పుడు ఏమంటారు తెలుసా? మోషేతో, అహరోనుతో, ఇదిగో మా ఒంటి మీద బంగారం అంతా ఇచ్చేస్తాం. దేనికోసం? అచ్చి బాబు, ఏం ప్రజలేండి బాబు వీళ్ళు. దూడబొమ్మ కోసం బంగారం నిలువు దోపిడులు అన్నీ సమర్పించేస్తున్నారు. నిజదైవత్వం కొరకు ఈ వైరాగ్యం రావట్లేదు. వెంటనే ఆ బొమ్మను తయారు చేసుకుని వాళ్ళు ఊరేగించుకుంటా ప్రజలు విచ్చలవిడిగా ఉన్నారంట. అక్కడ వాళ్ళు ఎంత విచ్చలవిడిగా వెళ్ళిపోయారు తెలుసా? తాగటానికి, ఆడుకోవటానికి, తిరగటానికి స్వేచ్ఛాజీవులుగా మారిపోయారు. పైనుంచి కొండ దిగి వచ్చాడు. ఈ లోపల ప్రజలను చూస్తే మోషేకి ఎంత బాధ కలిగిందో తెలుసా? చాలా బాధ కలిగింది. దేవుడు కూడా ఎందుకు ఇలా తయారు చేశానని ఆయన బాధపడుతున్నాడు. అప్పుడు మరలా మోషే దేవుని పాదాల దగ్గర అడ్డుపడి, ప్రభా అవసరమైతే నా పేరైనా జీవగ్రంథంలో తీసేసి కానీ వీళ్ళని ఏం అనొద్దని. ఎంత మంచి సేవకుడేంటి బాబు. అసలు విశ్వాసం ఏమీ అనవట్లేదు ఆయన. వీళ్ళు ఎంత మిస్టేక్ చేసినా ఈయనేమో 40 రోజులు ఉపవాసం ఉన్నా ఈయన పేరు తీసేయమంటున్నాడు. అసలు ఎంత గొప్ప దైవజనుడు అండి ఆయన. నా పేరైనా తీసే కానీ వాళ్ళు మాత్రం నాయన నువ్వు కానానికి చేర్చాలి, నా పేరైనా తీసే కానీ వాళ్ళు మాత్రం ఏమనొద్దని రిక్వెస్ట్గా అడుగుతూ వచ్చాడు. నిజంగా ప్రజల్లో విచ్చలవిడితనం వచ్చేస్తుంది. ప్రస్తుతం కూడా చాలామంది నామకార్థ స్థితిలో స్వేచ్ఛను కోరుకుంటున్నారు. బైబిల్ ఏమంటో తెలుసా? వేరుండగోరువాడు స్వేచ్ఛను కోరుకుంటాడంట. స్వేచ్ఛ మనం ఎప్పుడు కోరుకోకూడదు.
విచ్చలవిడితనం మనకు ఉండకూడదు. మనకు ఒక నడిపింపు ఉండాలి, ఒక సరౌండింగ్లో ఒక నాయకత్వం, లేకపోతే ఒక ఆత్మీయ స్థితితో దేవుని భయమో పెద్దల భయమో ఆ అనుభవంలోనే ఉండాలి. కానీ స్వేచ్ఛను ఎప్పుడు కోరుకోకూడదు. మనం విచ్చలవిడి వచ్చిందంటే అక్కడి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అసలు ప్రజలు ఎందుకు విచ్చలవిడిగా అయిపోయారు ఇక్కడంటే, నాయకుడు వాళ్ళకి దగ్గరగా లేడు కనుక. బైబిల్లో ఒక మాట చదివిస్తాను చూడండి. న్యాయాధిపతుల పుస్తకం 21:25. ది బుక్ ఆఫ్ జడ్జ్ 21:25. ఆ దినముల్లో ఇశ్రాయేలీయులకి రాజు లేడు. 21:25. ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. అందుకే కరువు వచ్చేసింది అక్కడ వాళ్ళకి. ఆ దినముల్లో ఇశ్రాయేలీయులకి రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా నడిపించబడుతూ వచ్చాడు. నాయకుడు లేని జనులు చెడిపోతారని బైబిల్లో రాస్తుందండి. అందుకనే ఆత్మీయ సేవకులు మనకు ఉండాలి. మనల్ని అడిగి ఎందుకు ప్రార్థనకు రాలేదు, ఎందుకు దేవుని పనిలో ఉండలేదు, ఎందుకు బైబిల్ చదవలేదు, ఎందుకు ప్రార్థన చేసుకోవట్లేదు, ఎందుకు ఫాస్టింగ్ ఉండలేదు, ఇలాగ మనల్ని అడిగి మనల్ని దిద్దే సేవకులు మనకు ఉండటం ఎప్పుడు మనకి క్షేమమే. జనులకి రాజు లేకపోవటం వల్ల వాళ్ళు నిజంగానే ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఇశ్రాయేలీయులకు కూడా విచ్చలవిడితనం ఎందుకు వచ్చేసిందంటే, మోషే వాళ్ళకి దూరంగా ఉన్నాడు కనుక. అహరోను పట్టించుకోలేదు, అహరోను వాళ్ళకి దగ్గరగా ఉన్న పట్టించుకోలేదు. అందుకే కాపరే. మనకి బోధకులు ఎంతమంది అయినా ఉండొచ్చు, కాపరి మాత్రం ఒకడే. తండ్రి స్థానం ఎవరికి రాదు. పౌలు అదే చెప్తాడు, 10,000 కొలది బోధకులు ఉండొచ్చు, గొప్ప గొప్ప ప్రసంగాలు చెప్పే బోల్డ్ మంది సేవకులు ఉండొచ్చు, కానీ కాపరి తత్వం వేరు. కాపరి ఇప్పుడు ఏం చేస్తుందంటే, గొర్రెలకి ఏదైనా గొర్రె జబ్బు చేసిందా, ఆ గొర్రెకి ఏమైనా గాయమైందా, ఎప్పుడు సేవకుడు మనసులో. అందుకే విశ్వాసిని సేవకుడిని ఎక్కడ పెట్టాడు తెలుసా? ఇక్కడ న్యాయ విధాన పథకం ఇక్కడ, అంటే గుండెల మీద వాళ్ళని మొయ్యాలి. పాత నిబంధన గ్రంథంలో యాజకుడి యొక్క డ్యూటీ ఏమిటంటే, న్యాయ విధాన పథకం ఇక్కడ రాళ్ళు ఉంటే ఇక్కడ భరించాలన్నమాట సేవకుడు విశ్వాసిని. అందుకొరకే కాపరి యొక్క తత్వం వేరు. అందుకొరకు దైవజనుడిని దేవుడు ఆ సంఘ కాపరిగా నియమించుకున్న విధానం చాలా ఉన్నతమైంది. మోషేలో ఉన్న భారం అహరోన్లో కనపట్లేదు. ఉందా? అహరోన్ అక్కడే ఉన్నాడు కదా. అరే వీళ్ళు దూడబొమ్మ చేయమంటున్నారు ఏంటి ఇది కరెక్ట్ కాదు కదా అని కొంచెం కూడా అభిప్రాయం రాలేదు ఆయనలోకి. విచ్చలవిడికి పోతారులే అని వదిలేశాడంట వాళ్ళని. కాపరైతే చూడండి, 99 గొర్రెలు సహవాసంలో ఉన్నాయి, ఒక్క గొర్రె తప్పిపోతే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. చదువుకునేవాడికి మనం చెప్పక్కర్లేదండి, చదువు లేని వాళ్ళకే, సరిగ్గా చదవలేని వాడికి ట్యూషన్ కావాలి. తప్పిపోతున్న వాళ్ళని మరలా ఎలాగైనా సరే సేవకుడు పట్టించుకుని వాళ్ళని చక్కని దారిలోకి తీసుకురావటానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. యేసు నామములో విచ్చలవిడితనం ప్రజల్లోంచి దూరమవునుగాక. నిజంగా విచ్చలవిడితనం చాలా నష్టం తీసుకొస్తుందండి. అది మనకి మంచిది కాదు. స్వేచ్ఛని కోరుకోకండి. చాలామంది వాళ్ళకి హద్దులు ఉండవు. దేవుడు మనకు ఒక హద్దు పెట్టాడు, సరిహద్దు రాళ్ళు పాతుకోమన్నాడు కదా. మనకు ఒక హద్దు ఉంది. మనం ఎలా పడితే అలా విచ్చలవిడితనాన్ని ఎప్పుడు కోరుకోకూడదండి. స్వేచ్ఛను కోరుకోకూడదు. యేసయ్య మీకు దైవ భయం కలుగుచేయునుగాక. సో ఇందులో పాజిటివ్గా మాట్లాడతాను. ఓ బ్యాచ్ ఏమో విచ్చలవిడితనంగా ఉన్నారు, ఇంకొక బ్యాచ్ ఏమో నిర్గమకాండం 8:23 చూస్తే ప్రత్యేకించబడిన ప్రజలు ఉన్నారంటే ఇక్కడ. నా ప్రజలను నీ ప్రజల్లో నుండి ప్రత్యేకిస్తాను. నిర్గమ 8:23 ప్రకారం.
సో ఇందులో మనం పాజిటివ్గా రాసుకోవాల్సింది ఏంటంటే ప్రత్యేకింపబడిన ప్రజలు. నెగిటివ్గా ఎలాంటి వాళ్ళు విచ్చలవిడిగా ఉన్న ప్రజలు. పాజిటివ్గా ప్రత్యేకించబడిన ప్రజలు. నా ప్రజల్ని నీ ప్రజల నుంచి సెపరేట్ చేస్తాను. సంఘం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు తెలుసా? నువ్వెప్పుడు స్పెషల్. నీ లైఫే ఒక స్పెషల్ కనపడాలి. క్రైస్తవుడు అంటేనే స్పెషల్. దేవుని కుమారుడు లేదా దేవుని కుమార్తె అంటేనే యు ఆర్ స్పెషల్. ప్రత్యేకించబడిన వ్యక్తివి నీవు. ఉప్పు తయారు చేసే విధానాన్ని చూస్తే సముద్రంలోనే తయారవుతుంది ఉప్పు. దాంట్లో ఉప్పు మడులను ఉంటాయి, దాన్ని ప్రత్యేకపరుస్తూ ఉంటారు అన్నమాట, సెపరేట్. ఇంకా చెప్పుకోవాలంటే తామర పుష్పం బురదలోనే ఉంటుంది, కానీ పొరపాటున బురద అంటుకోనివ్వకుండా చక్కగా ఉంటుంది. క్రైస్తవుడు కూడా లోకంలో ఉన్న లోక సంబంధమైన ఆచారం కానీ, లోక పద్ధతులు కానీ, లోక మర్యాద కానీ ఇది మనకు తగదు కనుక ప్రత్యేక జీవితం ఒక స్పెషల్. నీ డ్రెస్ కోడ్ ఒక స్పెషల్, నీ మాట ఒక స్పెషల్, నీ ప్రవర్తన ఒక స్పెషల్, నీ పరిశుద్ధ జీవితం ఒక స్పెషల్, నీ అలంకరణ ఒక స్పెషల్. ఈ ప్రత్యేకత అన్ని విషయాల్లో సెపరేట్గా దేవుని బిడ్డలకి ఇలాంటి స్థితి కావాలి. ప్రభు మీకు అలాంటి స్థితిని అనుగ్రహించునుగాక. ఇందులో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:18 చూడండి. 2 కొరింథీ చాప్టర్ 6:18. 6:18. నేను వారిలో నివసించి వారిలో నేను నివసిస్తాను, నేను వారి దేవుడనై వారికి దేవుడిగా ఉంటాను, వారు నా ప్రజలై వారు నాకు ప్రజలై ఉంటారు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా, వారిలో నుండి మీరు బయలువెడలి ఎలా ఉండాలి తెలుసా? ప్రత్యేకంగా ఉండాలి. అక్కడ ఏ సందర్భాన్ని మాట్లాడాడు తెలుసా? విశ్వాసికి అవిశ్వాసతో ఎక్కడ పొత్తు? నెక్స్ట్, చీకటికి వెలుగుతో ఎక్కడ పోలిక? అందుకొరకే క్రైస్తవుడి అవిశ్వాసులకి జోడు ఉండకూడదు. మనం విశ్వాసులు, లోకం అవిశ్వాసులో ఉంది. ఇప్పుడు కొన్ని లోక సంబంధమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనము అందులో ఇన్వాల్వ్ అయిపోకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఊరేగింపులు అనేవి జరుగుతుంటాయి. చేతులతో సరళిలో చెప్పండి. అవి లోకం కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి వెళ్తున్నారు. మనకి తెలిసినప్పుడు ఏం చేయాలంటే ఇది మనకు తగదు అని మనం ప్రత్యేకంగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవటము, భక్తి విషయాల్లో సంపూర్ణతలోకి రావాలి. అంతేగాని వాళ్ళతో కూడా మనం కలిసి డ్యాన్స్లో దిగిపోమనుకోండి, ఇంకా అసలు ఏంటి అసలు. నేను కాకినాడ దగ్గర ఏదో ఊరు, అది మామిడాడ దాటి మీటింగ్కి వెళ్ళి నేను వస్తూ ఉన్నాను. తిరిగి రాత్రి మీటింగ్ ముగించుకుని అక్కడ మీటింగ్ ముగించినప్పుడు 11 అయింది. తిరిగి వస్తూ ఉన్నాను. కాకినాడ ఇంద్రపాలెం దగ్గరికి వచ్చినప్పటికీ ఇలా రౌండ్ తిరుగుతున్నాము. పెద్ద ఫ్లెక్స్ వేసి ఉంది, కింద ఫాలోవర్స్ అని పెట్టి మోషే అని పేరు ఉంది. స్తోత్రం చెప్పండి. ఏంటి అసలు నాకు అసలు ఇప్పుడు వాళ్ళకి అనుకోండి తెలియదు కాబట్టి, మనం దేవుని బిడ్డలేం కదా, మనం ఫాలోవర్స్ ఏంటంటే పైన చూస్తేనేమో సినిమా ఫ్లెక్స్ ఉంది. అందుకే ఓ ప్రత్యేకత దేవుడు కోరుకుంటున్నాడు. యేసు నామములో మీకు అలాంటి ప్రత్యేకత అనుగ్రహించబడును గాక. ఓకే, ఇక 2 విషయాలు చెప్పేస్తాను. పాజిటివ్లోకి వచ్చేద్దాం. 4వ మాట ఇర్మియా గ్రంథం 28:15. 28:15. ఇర్మియా 28:15. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన అనన్యతో ఇట్లా నేను అనన్య 28:15 లాస్ట్ వచ్చి యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపచేసి ఉన్నావు. చాలు. 4వది, అబద్ధమును ఆశ్రయించే ప్రజలు. వేటిని ఆశ్రయిస్తున్నారంట? అబద్ధాలని కొంతమంది లోకంలో ఉన్నారు. ఇది వాళ్ళు
రోజు అబద్ధాలు ఆడితే కానీ వాళ్ళకి నడవదు. అది లోకం. మంచిలు తాగినట్లుగా వాళ్ళు అలా ఫాలో అయిపోతున్నారు. అది లోకం. నువ్వైతే అలా ఉండకూడదు, ఖచ్చితంగా అలా ఉండకూడదు. యేసయ్య నిన్ను ఎలా చూడాలనుకున్నాడంటే, టైం అయిపోయింది కాబట్టి రిఫరెన్స్లు ఇచ్చేసి ముగిచేస్తాను. ఇటు పాజిటివ్లో చూడండి, 4వ దాంట్లో చూస్తే నిర్గమకాండం పేతురు పత్రిక 2వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి 2:9 చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశైలం ప్రచురించినట్లు మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజకులు, పరిశుద్ధ జను, దేవుని సొత్తైన ప్రజలు. చాలు. 4వది, దేవుని సొత్తైన ప్రజలు. వాళ్ళేమో అబద్ధాలను ఆశ్రయించి ప్రజలుగా ఉన్నారు, అది మైనస్. మనం అయితే ఎలా ఉండాలి తెలుసా? దేవునికి సొత్తైన ప్రజలుగా ఉండాలి. ఆయనకి మనం సొంతం. అదే కదా ప్రభు ఇలా అంటాడు కదా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తు కాదు. దేహమే దేవుని ఆలయం కాబట్టి ఆయన సొత్తు అయిపోవాలి. ఆయనకి సొంతమైన ప్రజలుగా మనం మారిపోవాలి. అక్కడ ఏమన్నాడంటే, చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం మనం, ఇప్పుడు ఆయన గుణాతిశయాల్ని ప్రచురించాలి. అంత మాత్రమే కాదు, ఏర్పరచబడిన వంశం మనం, దేవునికి సొత్తైన ప్రజలుగా ఉండాలి. అందుకే ఇలా చెప్పాడు ప్రభు, భయపడకు, పేరు పెట్టి పిలుచున్నాను, నీవు నా సొత్తు. దేవునికి ఎప్పుడు మనం సొంత కుమారుడిగా, కుమార్తెగా మారాలి. జకేన్ గురించి అదే అన్నాడు కదా దేవుడు. ఏమన్నాడు? ఇతడు అబ్రహాము కుమారుడే. ఒకప్పుడు అన్యాయం, కానీ ఎంత దగ్గరైపోయాడు దేవునికి. అలాంటి పరివర్తన దేవుడు మనకు అనుగ్రహించునుగాక. రైట్. ఆఖరి మాట, చివరి మాట, నెగిటివ్లో చూద్దాం. 5వ మాట, ఇర్మియా పుస్తకం 50వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా 56 చూస్తే అక్కడ ఇలా ఉంది, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. చాలు. అంటే త్రోవ తప్పిన ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు ఆ త్రోవ తప్పిన ప్రజలు. త్రోవ తప్పేస్తారు వాళ్ళు, రూట్ మారిపోయింది వాళ్ళకి. మనం ఎప్పుడు అలా ఉండకూడదు. గొర్రెల వలె త్రోవ తప్పి తిరగొద్దు. గొర్రెలకి ఏమీ తెలియవు. గొర్రె నిజంగా గుడ్డుదే. గొర్రె గుంట్లో పడిపోతూ ఉంటుంది, త్రోవ తప్పిపోతూ ఉంటుంది. ఈరోజు కూడా చాలామంది తప్పిపోతూ ఉన్నారు, గొర్రెల వలె త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నారు. ఒకసారి నేను ఒక ఇంటికి వెళితే, ఒక పిల్లోడిని వాళ్ళ అమ్మ అస్సలు మామూలుగా కొట్టట్లేదు. అసలు చీపురు కట్ట తిరగేసి మరలా మడం తిరగేసి కొడతా ఉంది. నేను చూశాను. అప్పుడైనా ఆగుతుందంటే నన్ను చూసి ఇంకా రెచ్చిపోతుంది, ఇంకా కూడా అవుతుంది. అసలు ఆగట్లేదు, కంట్రోల్ లేదు ఆవిడ. ప్రారంభం కదా, నేను సైకిల్ మీద సేవ చేసిన రోజులు అనమాట. చిన్నోడిగా కనబడతా ఉండేది. అసలు చల్లడమే లేదు ఆమె, అలాగే కొడతానే ఉంది. అమ్మ నేను వచ్చానమ్మా, వందనాలమ్మ, అమ్మ అని అంటే చూసింది మాట. అప్పుడు ఆగింది. ఏ అమ్మ, ఆడు ఏంటమ్మా పిల్లోని అంతలా చిత కొడేసావంటే, లేకపోతే ఏంటండి పాస్టర్ గారు, ఏంటండి వాడు 10th క్లాస్ 3 సార్లు తప్పాడండి. అది ఏమన్నా డిగ్రీయా? స్తోత్రం చెప్పాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చదివిన 3 సంవత్సరాలు చదివాడండి వీడు. మరి నువ్వు కొట్టపోతే ఏం చేయాలండి అని చీపురు కట్టి తిరగేసి కొడుతుంది. ఎందుకని? 3 సార్లు తప్పినందుకు. మరి మీరు ఎన్నిసార్లు తప్పిపోతుంది, మిమ్మల్ని ఏమిచ్చి కొట్టాలి ఇప్పుడు నేను? స్తోత్రం చెప్పండి ఒకసారి. అందుకని గొర్రెల వల్ల మనం త్రోవ తప్పిపో, మన రూట్ మనకు అర్థమైంది కదా, మనం వెళ్ళే దారి మనకు తెలుసు కాబట్టి మరలా వెళ్ళి జారిపోవడం ఏంటి, మరలా వెళ్ళి అలా ఆడిపోవడం ఏంటి? అలా వద్దు. త్రోవ తప్పిపోతున్న ప్రజలుగా ఉండొద్దు. ఎలా ఉందో మరి? నెగిటివ్ అయిపోయింది. పాజిటివ్లో చెప్తాను. నిర్గమాకాండం 15వ అధ్యాయం 13వ వాక్యం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. నీవు విమోచించిన నీ ప్రజల్ని తోడుకుని నీ బలము చేత నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. ఆమేన్. గుడ్. చాలా అద్భుతమైన మాట.
పరిశుద్ధ ఆలయమునకు నడిపించబడిన ప్రజలు. సో ఇంకా చెప్పుకోవాలండి, ఇందులో విమోచించబడిన ప్రజలు, బ్రాకెట్లో విమోచించబడిన ప్రజలు. తప్పిపోతున్న ప్రజలుగా ఉండొద్దు, ఎప్పుడు మనకు విమోచనే. అపరాధములకు క్షమాపణ దొరికి మనం అక్కడికి వెళ్ళాలి, పరిశుద్ధ ఆలయానికి నడిపించబడాలి. అలాగ చేరే వరకు దేవుని బాహు, దేవుని హస్తం నిన్ను పట్టుకుని చక్కని మార్గంలో నడిపించునుగాక. నేను ముగిస్తున్నాను. ఇంతవరకు పాఠం సమాప్తం. దేవుడికి స్తోత్రం. ఓకే, ప్రభు ఐగుప్తుల నుండి తన ప్రజల్ని రక్షించాడు. ఓకే, ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ప్రజలు ఏ స్థితిలో ఉండాలి, కానీ వాళ్ళు ఏ స్థితిలో ఉంటున్నారో వాళ్ళలో ఉన్న పాజిటివ్ థింగ్స్, నెగిటివ్ థింగ్స్ మీతో మాట్లాడుతూ వచ్చాను. చెప్పండి, మనం ప్రార్థన చేసుకుందాం. నెంబర్ 1, లోబడని ప్రజలుగా ఉన్నారు వాళ్ళు. మరి ఎలా ఉండాలి? ఆశీర్వదించబడుతున్న ప్రజలుగా ఉండాలి. నెంబర్ 2, దేవుణ్ణి మర్చిపోయే ప్రజలుగా ఉన్నారు, కానీ ఎలా ఉండాలి? దేవుని మందిరానికి వచ్చే ప్రజలుగా ఉండాలి. 3, విచ్చలవిడిగా ఉన్న ప్రజలుగా ఉన్నారు, ఎలా ఉండాలి? ప్రత్యేకించబడిన ప్రజలుగా ఉండాలి. నెంబర్ 4, అబద్ధాల్ని ఆశ్రయించే ప్రజలుగా ఉన్నారు, ఎలా ఉండాలి? దేవునికి సొత్తైన ప్రజలుగా ఉండాలి. నెంబర్ 5, త్రోవ తప్పిపోయిన ప్రజల వలె ఉన్నారు, ఎలా ఉండాలి తెలుసా? విమోచించబడి పరిశుద్ధ ఆలయానికి వెళ్ళే ప్రజలుగా ఉండాలి. ఇట్టి కృప దేవుడు ఒక్కొక్కరికి అనుగ్రహించునుగాక.